ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని రమణీయమైన ఘట్టాలని ఒక్కసారి మా ప్రేక్షకులకి వివరిస్తారా? ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని రమణీయ ఘట్టాలు అనే ప్రశ్న వేసావమ్మా. ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన అన్ని క్షణాలు రమణీయాలే. అసలు రమణీయత అనేటటువంటిది లేకుండా ఒక్క ఘట్టం కూడా లేదు. ప్రతి ఘట్టము బోధే. పంచదార చిలకలో ముక్కు దగ్గర తీపుందా అండి, తోక దగ్గర తీపుందా, రెక్కల దగ్గర తీపుందా అంటే ఎక్కడ తీపుందని చెప్పగలం? దాని ముక్కు, దాని తోక, దాని రెక్కలు అన్నీ తీయగా ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారి జీవిత చరిత్రంతా అత్యంత రమణీయంగా బోధాత్మకంగానే ఉంటుంది. అందులో బాగా సామాన్యులైనటువంటి జనానికి మనసుకు ఆకట్టుకుండేటటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం. శంకరాచార్యుల వారు పుట్టింది ఎక్కడ? కాలడి అనేటటువంటి ప్రదేశం. ఈ కాలటి ఎక్కడుందయ్యా? కేరళలో ఉంది. ఆ కేరళలో స్వామివారు పుట్టేటప్పటికీ పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే వేదాలు అసత్యం అని వేదాలని నింద చేసేవాళ్ళు. భక్తులైనటువంటి వాళ్ళు భక్తిని వదిలిపెట్టి నాస్తికత్వాన్ని పట్టుకున్నారు. శిష్టాచారముతో యజ్ఞ యాగాదులు చేయాల్సిన వాళ్ళందరూ కూడా అహింస అనేటటువంటి ఒక్క మాటని తీసుకొని, అహింస వేదం ఏనాడో చెప్పింది, అహింస సత్యమస్తేయం అని, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పినప్పటికీ ఏదో ఒకే ఒక్క సిద్ధాంతమే సర్వస్వము అని జీవించడం మొదలుపెట్టారు. కాదయ్యా, ఈ భారతదేశం యొక్క హృదయం వేదం, పరమాత్మ యొక్క హృదయం వేదం. అందుకనే శంకరాచార్యులు వారు ఉద్ధరించినటువంటి సంస్కృతి పేరు వైదిక సంస్కృతి అంటారు. ఎక్కడ వైదిక సంస్కృతి అనేటటువంటి పదం వాడినా అక్కడ శంకరాచార్యులు వారు ప్రప్రథమంగా మనకు కనిపిస్తారు. అలాంటి వేద హృదయాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ జనాల్లో ఆవిష్కరించి వీళ్ళల్లో ఉండే మౌఢ్యము, అజ్ఞానము అన్నిటినీ పోగొట్టాలి. ఆ మౌఢ్యాన్ని తీయడం కోసం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తు దక్షిణామూర్తే ఆర్యాంబా శివగురువులకి కాలటిలో ఉదయించారు. ఉదయించి అసలు ఆయన యొక్క జీవితం ఎంత రమణీయం అంటే, ఆయనకి 8 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందేశారు. ఎలా అంటే, మొట్టమొదట వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కాలం చేశారు. ఈయనని, నాయనా నువ్వు చిన్న పిల్లవాడివి, నాకు ఓపిక లేదురా, నాకున్న ఏకైక సంతానం నువ్వు, అమ్మవారికి కాసిన పాలు పట్టించిరాపో, మనకి రోజూ పూజించేటువంటి గుడి. అప్పటికే శంకరాచార్యుల వారి అమ్మగారు నిత్యము ఆ క్షేత్రంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. అలా పూజ చేస్తున్నటువంటి ఆ తల్లి కుదరక పిల్లవాడిని పంపిస్తే పాలిచ్చి, పాలు తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టాడు. ఆయన పాలు తాగమన్నాడు. ఆ అమ్మవారు రావట్లేదు, తాగట్లేదు. పెద్దగా ఏడ్చాడు శంకరాచార్యుల వారు. ఏడ్చేటప్పటికి అయ్యో ఏమిటి పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ అంశలో ఆమె ఆతురతగా వచ్చి ఆ ఉన్న పాలన్నీ తాగింది. తాగంగానే మళ్ళీ ఏడ్చారు శంకరాచార్యులు వారు. అదేమిటి, తాగా కదా ఇప్పుడెందుకు ఏడుపు అంటే, మా అమ్మ రోజు పాలు నీకు ఇచ్చి నువ్వు తాగిన తర్వాత కొన్ని పాలు నాకు ఇచ్చేది, చుక్క లేకుండా మొత్తం తాగేవు, నేనెవరికి చెప్పుకోవాలి అనగానే ఒక్కసారి ఆ తల్లి స్తన్యాన్ని ఇస్తుంది, పాలనిచ్చింది ఆ తల్లి. అక్కడ మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారు ఆయన చక్కగా బ్రహ్మచర్యంలో ఉంటూ భిక్షాటన చేస్తూ చక్కగా భోజనం చేసేవారు. ఇది కాలడికి 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణత్మన అని, ఇప్పటికి దానికి ఆ పేరు రావడానికి శంకర్లే కారణం. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పాపం చాలా పేద దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇంట్లో ఏమీ లేదు, భర్త యాచనకు వెళ్ళాడు, ఆయన ఇంకా తిరిగి రాలేదు, ఇతనికి ఏమి ఇవ్వాలి అని వెతుకుతూ వెతుకుతూ చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి ఆ తల్లి బ్రహ్మచారి ఇంటికి వచ్చి రిక్తహస్తాలతోటి వెళ్ళిపోతే ఆ పుణ్యం, ఇంట్లో ఉన్నటువంటి పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. అందుకని బ్రహ్మచారిని ఎప్పుడూ ఉత్త చేతులతో ఇంట్లో నుంచి పంపించకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే వాడు పుణ్యం అంతా మూట కట్టుకొని పోతాడు. కాబట్టి వెతికింది, వెతికి 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 ఒక ఆమ్లకాన్ని, అంటే ఒక ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయని తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో అలా వేసింది. ఆయన జోలెలో వెయ్యంగానే ఆ తల్లి దీనస్థితిని చూశారు. కరుణాలయం, అపారమైనటువంటి కరుణ. ఆదిశంకర్లకి కాస్త కరుణ కాదు, విశేషమైనటువంటి కరుణ. వెంటనే ఆయన కనకధారా స్తవం చేశారు. కనకధారా స్తవం చేసేటప్పటికీ సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు ప్రసన్నమైంది, మహాకాళి అయిపోయింది. మహాలక్ష్మి ఇక్కడ వచ్చింది. ఈ మహాలక్ష్మీ అమ్మవారు పరిపూర్ణంగా ఆయన్ని అనుగ్రహించి
ఆ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారపు ఉసిరికాయలు ఆవిడికి అనుగ్రహించింది. ఒక్క మాట అంది, ఈవిడి దగ్గర ఏం పుణ్యం లేదయ్యా, ఏం పుణ్యం చూసి ఇమ్మంటావు అంటే, నాకు ఈ ఉసిరికాయ ఇచ్చిన పుణ్యానికి ఏమిస్తావో ఇవ్వమ్మా. ఆ ఉసిరికాయ కోసం బంగారపు ఉసిరికాయల కుప్పని కురిపించింది ఆ తల్లి. కాబట్టి మహాలక్ష్మి. ఇక సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కేటప్పుడు శంకరాచార్యులు వారు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు వచ్చి ఎదురుగుండా నిల్చొని జగద్గురు అనేటటువంటి పదముతోటి అనుగ్రహించింది సరస్వతి అమ్మవారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఆయన. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే స్త్రీ స్వరూపమైనటువంటి శక్తిని పరిపూర్ణంగా ఆరాధించి ఎలా అనుగ్రహాన్ని పొందొచ్చు అనే విషయాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కంటికి కట్టినట్టుగా మనకి చూపించారు. అది గొప్పతనం శంకరాచార్యుల వారి చరిత్రలో. ఇవి ఎంత బాగున్నాయమ్మా ఘట్టాలు వినటానికి. 8 ఏళ్ల లోపు వేదాలన్నీ పూర్తి చేశాడా? 12 ఏళ్ల లోపు శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయా? 16 ఏళ్ల కల్లా చక్కగా దశోపనిషత్తులకి రాశారు, బ్రహ్మసూత్రాలకి రాశారు. అట్లాగే బ్రహ్మసూత్ర దాని వ్యాసుల వారితో చర్చ కూడా చేశారు. అంత అద్భుతమైనటువంటి శృతుల్ని, స్మృతుల్ని, భగవద్గీతాదుల యొక్క భాష్యాన్ని, విష్ణు సహస్రనామం యొక్క భాష్యాన్ని, ఇలా ఎన్ని లలితా త్రిశతి వ్యాఖ్యానం, ఎన్ని భాష్యాలు, ఎన్ని ప్రకరణ గ్రంథాలు, అనేకమమ్మ. ఇంకా అంటే జగద్గురువు అని అంటానికి ఎంత యోగ్యమైనటువంటి పదాలు ఉండాలో అవన్నీ, అంత సాహిత్యాన్ని ఇప్పటిదాకా ఈ భారతదేశంలో శంకర భగవత్పాదాచార్యుల వారు దర్శించి ఈ కలియుగంలో గనక ఆయన ఇవ్వకపోతే భగవద్గీతకి భాష్యాలు లేవు సక్రమమైనవి, బ్రహ్మసూత్రాలకు సక్రమమైన భాష్యం లేదు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క కృషి అపరిమితం, అసలు చెప్పలేము ఇంత అని. అవన్నీ ఆయన అందించి ఆయన ఇంకా ఏం చేశారు, ఈ భారతదేశాన్ని 4గా విభజించారు. తూర్పు, దక్షిణము, ఉత్తర, పడమర. తూర్పున పూరీ పీఠాన్ని పెట్టారు. 4 వేదాలుగా మనకి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పీఠాన్ని పెట్టారు. దక్షిణాన శృంగేరి జగద్గురు మహాసంస్థానాన్ని, అదే మన పశ్చిమంలోకి వెళ్తే ద్వారక, ఉత్తరానికి వస్తే బదరి. అంటే ఇండియాని 4గా విభజించి 4 వేదాలని భారతదేశంలో ప్రతిష్ఠ చేసి ఆయన 4 పీఠాలు స్థాపించారు. గొప్పతనం చెప్తాను, మనకి చాలామంది ఉద్భవించారుగా ఈ భూమి మీద, బాగా డబ్బున్న వాళ్ళు, రకరకాల వాళ్ళు. ఈ భూమి మీద ఏదైనా అవిచ్ఛిన్నంగా 1200 సంవత్సరాలు ఆగకుండా, ఏమాత్రం బ్రేక్ లేకుండా ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అది రాజ్యం కావచ్చు, అది బాగా సంపన్నమైనటువంటి వ్యాపారం కావచ్చు, ఇంకే రంగంలో అయినా, విద్యా వ్యవస్థలో కావచ్చు, ఎక్కడైనా 1200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఉన్న సంస్థ ఏదైనా ఉందా? శంకరాచార్యులు వారు పెట్టినటువంటి శృంగేరి చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అవిచ్ఛిన్నంగా 1200 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ప్రతి MBA స్టూడెంట్ రీసెర్చ్ చేయాల్సిన విషయం ఇది. ఇంత లాంగ్ లాస్టింగ్గా, ఇంత లాంగ్ స్టాండింగ్గా ఎలా పెట్టగలిగారు ఆదిశంకరాచార్యులు వారు? 1200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఉండడం మాటల. ఈస్ట్ ఇండియా కంపెనీ 200 ఏళ్ళు. మనం ఏది తీసుకున్నా 100, 200, 300 అయిపోయేటప్పటికి మహామహా సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. చాణక్యుడు పెట్టిన సామ్రాజ్య భిక్ష పోయింది, ఆ విద్యారణ్య స్వామి వారు పెట్టినటువంటి సామ్రాజ్య భిక్ష పోయింది, శివాజీ లాంటి వాళ్ళ సామ్రాజ్యాలు పోయినాయి, ఏవీ ఉండట్లేదు. అలాంటిది శంకర్లు పెట్టింది ఈ రోజుకి అవిచ్ఛిన్నంగా మనం అనుభవించగలుగుతున్నామంటే శంకర్ల యొక్క తపోస్థాయి ఏమిటి, శంకర్ల యొక్క ఆ రచన ఎంత వైభవమైంది. అంత మహత్తరమైన చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేసి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి బ్రహ్మసూత్రాది వ్యాఖ్యానాలు అవన్నీ కూడా రాస్తూనే, సామాన్యులైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏమీ చెయ్యలేరు అని అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం స్తోత్రాలు. ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ శంకర్లు ఇచ్చినటువంటి స్తోత్రాలు హాయిగా ఇళ్లల్లో కూర్చొని ఆనందంగా చదువుకునేవాళ్ళు. పిల్లలు ఆనందంగా ఆయన ఇచ్చిన స్తోత్రాలు. భగవన్ నామాన్ని ఈ భూమి మీద ఎవరైనా చెప్పారు, భగవత్ స్తోత్రాలను ఎవరైనా ఈ భూమి మీద చెప్పారు అంటే అత్యధికంగా చెప్పినటువంటి వారు ఆదిశంకర్లే. అన్ని స్తోత్రాలు ఇంకోవాళ్ళు చెప్పలేదు, అంత భగవన్నామాన్ని బోధించిన వాళ్ళు కూడా లేరు. ఎవరి తరం కాదు. శివుడు తీసుకుంటే శివస్తోత్రాలా,
అచ్యుతుణ్ణి తీసుకుంటే అచ్యుత స్తోత్రాల, జగన్నాథుణ్ణి తీసుకుంటే జగన్నాథ స్తోత్రాల, లక్ష్మీ నృసింహస్వామిని తీసుకుంటే లక్ష్మీ నృసింహ స్తోత్రాల, అలాగే అమ్మవార్లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి తీసుకుంటే వాళ్ళ స్తోత్రాల, గణపతికి గణపతి, రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి, అచ్యుతుడికి అచ్యుతాష్టకమా, కృష్ణయ్యకు సంబంధించినవి కృష్ణయ్యకు సంబంధించినవి ఉన్నాయా? ఏమి వదిలిపెట్టారు? ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, ఈ మూర్తి ఆ మూర్తి అని లేకుండా యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని కాలి నడకతో 32 సంవత్సరాల్లో మొత్తము సంచారం చేసి 3 సార్లు తిరిగి ప్రతి గుట్ట గుట్ట, ప్రతి పుట్ట పుట్ట, ప్రతి మిట్ట మిట్ట అన్ని ప్రదేశాల్లో ఆదిశంకర్ల యొక్క సంచారము, ఆయన యొక్క విభూతి మనకు కనిపిస్తుంది. ఇంకా ఏ ఆచార్యుడిది ఈ భూమి మీద కనిపించదమ్మా. ఏ ఆచార్యుడైనా సరే కొంత ప్రాంతానికే పరిమితము, ఎలాంటి ఆచార్యుణ్ణి తీసుకున్నా ఈ ప్రాంతానికే ఆయన పరిమితము అని చెప్తారు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మాత్రమే ఒక పక్క నుంచి అన్ని ప్రాంతాల్లో ఉంటూ అన్ని ప్రాంతాలని విభజించి అన్ని చోట్ల వైదిక ధర్మానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనే వ్యవస్థ చేసిన ఏకైక ఆచార్యులు 32 ఏళ్లలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. ఇవాళకి ఇళ్లల్లో ఆడవాళ్ళు లలిత చదువుకుంటున్నారన్నా, ఇవాళ ఆడవాళ్ళు ఇళ్లల్లో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నారన్నా, భగవద్గీత చదువుకుంటున్నామన్నా, ఎవరైనా సరే భగవద్గీతను చదివి తరిస్తున్నారన్నా, సౌందర్య లహరిని తీసుకుంటున్నారన్నా, తల్లిని కాస్త గౌరవిస్తున్నారన్నా, తండ్రిని అభిమానిస్తున్నారన్నా, ఇంత ఏదో ఒక నామము, విభూది నామమో ఊర్ధ్వపుండ్రమో, నాస్తికులైనటువంటి బౌద్ధులు జైనుల్ని ఆయన ఖండించి వైదిక మతాన్ని స్థాపించారు. కాబట్టే మిగతా ధర్మాలు, మిగతా అయినటువంటి కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు ఇవాళ భారతదేశంలో బతికి ఉన్నాయి. దీనికి కేవలమైన కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే. ఇంకొకళ్ళకి అంత కీర్తి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి అంతటి మాహాత్మ్యమైనటువంటి కీర్తి, ఇంత గొప్పతనాన్ని చేసినటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఎంత ఆలస్యం చేశామమ్మా మనం? 1200 సంవత్సరాల ఆలస్యమా? మోడీ గారు కారణ జన్ములు అంతే, లేకపోతే అయ్యేటటువంటి అవకాశం లేదు. ఒక తపస్సుగా జీవించేటటువంటి మనిషి కాబట్టి ఆయనకు ఆ మహామనీషికి తెలుసు శంకరాచార్యులు వారి విగ్రహం ఏ స్థాయిలో ఉండాలి అని. అందుకని పెట్టారు. ఇలా శంకర్ల యొక్క జీవిత ఘట్టాల్లో ఎన్ని తీసుకుంటే అన్ని 72 మతాల్ని ఆయన ఖండించి అప్పుడు షణ్మత స్థాపన చేశారు ఆయన. ఆ షణ్మత స్థాపనాచార్య అని, ద్విసప్తతి మతోచ్ఛేత్రే అని ఆ రోజుల్లో భయంకరంగా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. కాసిన హత్యా ప్రయత్నాల, సావుకి భయపడనటువంటి వారు, శరీరం మీద అభిమానం లేనటువంటి ఆచార్యులు ఎవరైనా ఉంటే ఎక్కడా తను చావుకి భయపడకుండా, పారిపోకుండా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను చంపుతావా, చంపుకోవయ్యా అని కూర్చున్నటువంటి ఏకైక ఆచార్యుల వారు, చావుకి భయపడకుండా. అలా ఉన్నటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అలాంటి మహాత్ముడి యొక్క చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత వైభవమైనటువంటి, అంత మహత్తరమైనటువంటి, అంత రమణీయమైనటువంటి, అంత రమ్యమైనటువంటి, అంత దివ్యమైనటువంటి, అంత భవ్యమైనటువంటి, అంత యోగముతోటి కూడినటువంటి చరిత్ర ఇంకోటి లేదు. అందుకనే శంకర సాక్షాత్ అన్నారు. మీకు కాశీ మజిలీ కథలను ఉంటాయి కదమ్మా. కాశీ మజిలీ అంటే అద్భుతం, అసలు ఇంకా ఊహించలేనటువంటి మజిలీలు ఏవైనా ఉంటే దాన్ని రాశారు. అందులో 5వ మజిలీ ఆదిశంకరాచార్యులు వారి జీవిత చరిత్ర. 32 ఏళ్లలో ఈయన ఈ అద్భుతాలు ఎలా చేశాడనేది ఓ మజిలీ కింద రాసుకున్నాడు ఆయన. కాబట్టి అలాంటి మహత్తరమైన, అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఉద్భవిస్తే తప్ప 8వ ఏటకి వేదాంగాలు ఏమిటమ్మా? 8 ఏళ్ల వయస్సు ఆయనకి స్వతహాగా ఇస్తే, 16 ఏళ్ల వయస్సు సన్యాసం తీసుకొని వస్తే, మిగతా 16 ఏళ్ళు వ్యాసుల వారు వచ్చి అయ్యా 32 ఏళ్ల జీవితం నీకు ఉండాలి అని చెప్పారు. 32 ఏళ్లలో ఆయన వదిలిపెట్టింది లేదు, అన్నీ చెప్పేశారు. అందుకనే జగద్గురువు అనే సంబోధన చేసేది. అన్నీ చెప్తేనే జగద్గురు అనేది. ఈ కొన్ని వదిలిపెడితే జగద్గురు అని ఎందుకంటారు అన్నారు. కాబట్టి జగద్గురు సంబోధన ఆయనకి రావడానికి, ఆయన చరిత్రలో ఉండేటువంటి ఇన్ని వైభవమైన ఘట్టాలు నువ్వు అడిగితే శంకర్ల చరిత్ర ఇంకో 4 రోజులైనా అవిచ్ఛిన్నంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇవమ్మ.